హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు టీపీసీసీ సీనియర్ లీడర్ మనతో పాటు ఉన్నారు, నిరంజన్ గారు. ఆయనతో నమస్తే సార్. నమస్కారం. సార్, ఈరోజు సీఎం అండ్ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చల్లో భాగంగా సానియా మిర్జా గురించి వచ్చే అవకాశం ఉంది, అంటే ఆవిడకి ఇక్కడ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎంపీ టికెట్ అని చెప్పేసి వినిపిస్తుంది. ఎంతవరకు నిజం సార్? అంటే ఇవాళనే కాదు, కొన్ని రోజుల నుంచి కూడా ఆ వార్తలు అనేది రావటం జరుగుతుంది. జనరల్గా అనేది ఎన్నికల సమయంలో వివిధ రంగాల్లో కొద్దిగా నిష్ఠాతులైనటువంటి వారిని కూడా ఎన్నికల్లో నిలబెట్టే ప్రయత్నం అనేది జరుగుతుంటుంది. వాళ్ళ సర్వీసెస్ కూడా ప్రజా జీవనంలో తీసుకొచ్చేసి తద్వారా అటు పార్టీకి ఇటు ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా చేయాలనే కోరిక కూడా ఉండటం జరుగుతుంది. సో ఇట్లా చాలా అనేది గతంలో కూడా ప్రయోగాలు జరిగినాయి. ఇప్పుడు అజరుద్దీన్ గారు కూడా కెప్టెన్గా ఉండే ఇండియన్ క్రికెట్ టీంకు వారు నాకు తెలిసి గతంలో కాన్పూర్ మీరట్లో నుంచి అతన్ని కాంటాక్ట్ చేసి ఎంపీగా కూడా వారు చేయటం జరిగింది. మొన్న జూబ్లీ హిల్స్ నుంచి కూడా అతడు కాంటెస్ట్ చేయటం జరిగింది. సో ఈ విధంగా ఒక 40 సంవత్సరాల క్రితం చూస్తే ప్రముఖ సినీ నటుడు కొంగర జగ్గయ్య గారు కూడా ఎంపీగా, ఒంగోలు నుంచి ఎంపీగా కాంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఒకవేళ జరిగితే ఆ ఆలోచనలు జరగవచ్చు, ఒక కొలిక్కు వస్తేలే అవి బయటపడతాయి. ఓకే. అండ్ ఇది ఉత్తమ్ కుమార్ గారి వాళ్ళ ప్రెస్ మీట్లో అన్నారు, పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్ అది ప్రజలకు భారం మాత్రమే, దానివల్ల ఉపయోగం ఏం లేదు అని అన్నారు. అసలు ఏంటి సార్ ఈ భద్రాద్రి పవర్ ప్లాంట్? ఇప్పుడు ఆ విషయానికి వస్తేలే ఉప ముఖ్యమంత్రి గారు కూడా గతంలో అనేది ఆ విధం అనేది అది చెప్పడం జరిగింది. గతంలోనే అప్పటి ప్రభుత్వానికి అనేది చెప్పడం జరిగింది. ఆ ప్లాంట్ మీద తోటి ప్రజల మీద భారం పడుతుంది తప్ప ప్రజలకు అంత ఉపయోగకరంగా ఉండదన్న మాట అనేది భట్టి విక్రమార్క గారే గతంలో చెప్పడం జరిగింది. బహుశా అదే విషయాన్ని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిపీట్ చేసిండ్రనేసి అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, ఎనాలిసిస్ చేస్తూ ఉన్నారు. ఏది ఎంతవరకు ప్రయోజనకారిగా ఉంటుందో వాళ్ళకనేది వివరాలు, టెక్నికల్కు సంబంధించిన అవన్నీ వివరాలు ఉంటుంది. ఆ వివరాలను దృష్టిలో పెట్టుకొని అది మాట్లాడిననేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నాయకులు వస్తున్న తరుణంలో చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే ఒకటి, చంద్రబాబు నాయుడికి కేసీఆర్కి వెన్నుపోటు పొడిచిన కడియం శ్రీహరిని కాంగ్రెస్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కొంతమంది ఆరోపణ, బాధ కూడా. దీనికి మీరేమంటారు? దానికిలే కడియం శ్రీహరి గారు ఎవరైతే వస్తున్నారో వాళ్ళే జవాబు చెప్పాలి. అది మేము గతంలోనే ఒక పిఏసీలో అంటే పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్లో, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్లో గతంలోనే ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా రావాలనుకుంటేనే వాళ్ళని ఆహ్వానిద్దామనే మాట చెప్పటం జరిగింది. అన్కండిషనల్గా రావాలనే మాట చెప్పటం జరిగింది. సో ఆ విధంగా ఎవరు వచ్చినా కానీ వారిని అనేది ఆహ్వానించటం జరుగుతూ ఉంది. సో గతంలో వారు ఏం మాట్లాడినరు, ఆ మాట మీద ఎందుకు నిలబడలేరు, ఎందుకు మాట తప్పుతున్నారనే విషయంలో వాళ్ళే అనేది దానికి జవాబు చెప్పాలి, మేము కాదు. అండ్ జిహెచ్ఎంసీకి సంబంధించి నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు బలం కోసం కాంగ్రెస్ ఇప్పుడే ముందు చూపుగా దానంని అలాగే బొంతు రామ్మోహన్ రెడ్డిని ఇట్లా తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసీలో వాళ్ళకు బలం లేదు కాబట్టి, అంటే ఆల్రెడీ ఒక సీటు కూడా రాలేదు అన్న దాంతో ఇప్పుడు అందరినీ తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? గతంలో ఉన్న పరిస్థితులకు డిఫరెంటు, ఇప్పుడున్న పరిస్థితులకు డిఫరెంటు. గతంలో మా ప్రభుత్వం లేకుండే, గతంలో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 19 సీట్లు మేము గెలిస్తే చివరకు మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు మిగిలింది 5 మిగిలినది. సో ఇప్పుడులే 5 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ మేము అధికారంలోకి రావటం జరిగింది. పూర్తి మెజార్టీతోటి మేము అధికారంలో ఉన్నాయి. రేపు మున్సిపల్ ఎలక్షన్లో టైంలో
ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మేములే ప్రజల యొక్క అభిప్రాయాన్ని మా వైపు మలుచుకునే విధంగా, అదేవిధంగా ఇక్కడ జిహెచ్ఎంసి పరిధిలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది టేకప్ చేసేసి, ఇంకా నాకు తెలిసి ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల పీరియడ్ ఉంది ఎలక్షన్స్కు, జిహెచ్ఎంసి ఎలక్షన్స్కు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పుంజుకుంటుంది. స్వతహా మేమేలే ఇక్కడ మా మేయర్ ఉండే విధంగా మేము పూర్తి స్థాయిలో మేము పనిచేస్తాం, కృషి చేస్తాము. దాని గురించి కొత్తగా ఎవరిని తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇప్పుడున్న నాయకులు రేపు నాయకులు కాకుండా పోగలుగుతారు. ఇప్పుడు నాయకులుగా లేని వాళ్ళు రేపు నాయకులు అయ్యే పరిస్థితి కూడా రాజకీయాల్లో ఈ రోజుల్లో జరుగుతుంది. బీఆర్ఎస్లో ఇప్పటికీ ప్రస్తుతం చాలామంది ఇక్కడికి వచ్చారు. అయితే ఆల్రెడీ సీనియర్స్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ లోపల గొడవలు అవుతాయి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళ నాయకులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులది ఆరోపణ. దీనికి మీరేమంటారు? ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది? కాంగ్రెస్లో గెలిచిన వారిని తీసుకున్నారు కదా. తీసుకున్నంత మాత్రాన అక్కడ ఏమన్నా టీఆర్ఎస్లో ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, ఏమన్నా అంతర్గత కలహాలు చెలరేగినవా? కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ ఇది క్రూషియల్ ఎలక్షన్స్. ఇది నేషన్ వైడ్గా ఉన్న అన్ని పార్టీలు కలిసి, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసిలే ఎటు పోయేసి బీజేపీ అనేది అధికారంలోకి రాకుండా ఏం చేయాలి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఏం చేయాలనే ప్రయత్నం అనేది చేయటం జరుగుతుంది. ముందటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారి ఇంట్రెస్ట్ అనేది ఏం దెబ్బతిలకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది పూర్తి శ్రద్ధ తీసుకుంటుంది. ఆ విశ్వాసం మాకున్నది. మేము కూడా వ్యక్తిగతంగా మేము కూడా ఆ దిశలో మా ప్రయత్నాలు చేస్తాం. ముందరి నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ను రక్షించే విధంగా మేము చేస్తాం. దీని అర్థం అనేదిలే కొత్తగా వచ్చిన వారిని దూరం పెడతామనే మాట కాదు. వాళ్ళ యొక్క పనితనం మీద వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. అవి ఓకే. అండ్ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి కానీ ఇంకా వేరే పార్టీలకు ఎక్కువగా కాంగ్రెస్లోకి వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళండి అని చెప్పేసి హరీష్ రావు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు సహజంగా యాంటీ డిఫెక్షన్ లా అనేది మన దేశంలో ఉన్నది. అది తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో రావటం జరిగింది. ఒక పార్టీ యొక్క బీఫామ్ మీద కాంటాక్ట్ చేసిన వాళ్ళు పార్టీ మారితే వాళ్ళనేది ఆ పార్టీకి ఆ అసెంబ్లీకి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలనేది ఒక మాట. ఇన్ ప్రిన్సిపల్ అది వాస్తవమే. కానీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయినప్పుడు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే చేర్చుకున్నారు, ఇంక్లూడింగ్ సబితా ఇంద్రారెడ్డి కానీ ఎవరైనా కానివ్వండి, వారిని అందరినీ చేర్చుకున్నప్పుడు అప్పుడు మా ఆ శాసనసభ పక్షం తరపు నుంచి స్పీకర్ను కోరడం జరిగింది. అప్పట్లో ఉన్న స్పీకర్ను కూడా కోరడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. యాంటీ డిఫెక్షన్ లా కిందలే దాని మీద చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. అనర్హత ప్రకటించమని చెప్పడం జరిగింది. హైకోర్టు కూడా పోవటం జరిగింది. హైకోర్టు ఏమన్నదంటే ఇది స్పీకర్ పర్వ్యూలో ఉన్నటువంటి అంశం, అందులో మేము జోక్యం చేసుకోము అనే మాట చెప్పడం జరిగింది. వారు ఎంతవరకు ఆపిందంటే అప్పుడు జనరల్గా 2/3 మెజార్టీ అనేది ఉంటేలే ఆటోమేటిక్గా అనేది మెర్జ్కి అవకాశం ఉంటుంది. ఆ మెర్జ్కు 2/3 మెజార్టీ కావాలి కాబట్టి ఆ సంఖ్య వచ్చే వరకు అనేది ఏమి చర్య తీసుకోకుండా ఉండటం జరిగింది. ఆ సంఖ్యకు చేరుకోగానే మెర్జర్ పిటిషన్ పెట్టుకొని మెర్జ్ కావటం జరిగింది. దాని గురించి నిజంగానే ఒకటి ఆలోచన నా వరకు మాత్రం నేను అనుకుంటాను, ఇది ఒకసారి ఆలోచించి ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే.
శాసన స్పీకర్ అనేది అధికార పరిధిలో ఉన్నంత మాత్రాన స్పీకర్ అనేది కూడా చట్టానికి విరుద్ధంగా పనిచేయకుండా ఉండాలా. స్పీకర్ కూడా చట్ట పరిధిలో ఏది న్యాయమో ఏది అన్యాయమో చట్ట పరిధిలో ఏ నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి జాప్యం చేయకూడదు. ఇన్ ద ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద డెమోక్రసీ, ఇన్ ద ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్, అది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటుందా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పగబట్టింది బీఆర్ఎస్ మీద, అందుకే గేట్లు ఎత్తేసి అందరినీ లాక్కుంటుంది నాయకుల్ని అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు గేట్లు ఎత్తేసినంత మాత్రాన బలవంతంగానే ఎవరిని రమ్మనైతే కోరడం లేదు కదా. గేట్లు తెరిచే ఉన్నాయి అనుకో, రావాలనుకున్న వాళ్ళు రావచ్చు, పోవాలనుకున్న వాళ్ళు పోవచ్చు అనేది పద్ధతి. అది వాళ్ళు స్వతహా రావాలనుకొని వస్తున్నారు అనుకోండి, మీరు ఎందుకు వాళ్ళు వచ్చే విధంగా అనేది మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? మీరు కూడా ఆత్మవిమర్శన చేసుకోండి. మీరు ఇన్ని రోజులు మీ పార్టీలో ఉన్నారు కదా, మీ అనుయాయులు ఉన్నారు కదా, ఎందుకు మీ మీద మీ పార్టీ మీద వాళ్ళకి విరక్తి కలిగేసి అనేది ఇప్పుడు ఇందులోకి వస్తున్నారు? దానికి కారణాలు ఏంటి? ఇప్పుడు మధ్యలోనే ఒకసారిలే కేటీఆర్ గారు ఎక్కడో మాట్లాడుకుంటూ వాళ్ళ సమావేశంలో మాట్లాడుకుంటలే, నిజమే మేము కార్యకర్తలను మన నాయకులను దూరంగా పెట్టినాం కాబట్టే ఓడిపోయిన మన మాట చెప్పడం జరిగింది. ఆ పరిస్థితి మీరు ఎందుకు తీసుకొచ్చింది? అది సో వేరేళ్ళని బ్లేమ్ చేసి అనేది లాభం లేదు. లోపం ఉంటే మీ నాయకత్వం లోపం ఉంది, లోపం ఉంటే మీ వ్యవహార శైలిలో లోపం ఉంది, లోపం ఉంటే మీ కార్యకర్తలను మీ నాయకులను అనేది సాటిస్ఫై చేయని పద్ధతిలో మీరు పనిచేశారు కాబట్టి ఈ దుస్థితికి రావటం జరిగింది.